చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం గురించి ప్రజలకు వివరించాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వైసీపీ ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేసి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్ల గురించి, గత ప్రభుత్వం నాటి పథకాలు ఎలా నిర్వీర్యం చేస్తున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను తెలియజేయడమే కాకుండా సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. ఈ నెల 21 నుంచి గ్రామాలలో, వార్డులలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ తనూజారాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచల్ల పరీక్షిత్ రాజు, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి మామిడి శ్రీకాంత్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం మోసం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి ముఖ్యంగా 2 సంవత్సరాల రైతు భరోసా కోసం వెయిట్ చేసిన రైతాంగం కష్టాన్ని గుర్తు తెచ్చుకోమని చంద్రబాబును అడగడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలు గుర్తించేవారు, కష్టకాలంలో భాగస్వాములు అవ్వాలి తప్ప ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ప్రజలని వంచినా, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉంది. గతంలో 2014-19లోనైతే 80,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని రైతు రుణమాఫీ చేయలేదు. డ్వాక్రాకలు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదు. మళ్ళా నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మళ్ళా చేయలేదు. మళ్ళా తగుదనమ్మంటూ ప్రజలను మోసం చేయడమే నా నైజం, ప్రజల్ని మభ్యపెట్టడమే నా గుణం, ప్రజలను మోసం వెన్నుపోటు పోవడమే నా నైజం అని చెప్పేటట్టుగా చంద్రబాబు నాయుడు మళ్ళా 2024లో అదే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సూపర్ 6 పెట్టడం మన దగ్గరికి వస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు మారాడేమో, మన సంక్షేమాన్ని అందిస్తాడేమో అని మనం అనుకుని మళ్ళా ప్రజలు ఓటేశారు. ఓటేస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు మారగా కుక్కబుద్ధి మన ఆలోచన విధానం మార్చుకోదు కదా, ఆయన మోసకర్తనం మళ్ళీ పోదు కదా. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకి గత 13 నెలలుగా మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నువ్వు ఈ సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పావు, సంక్షేమాన్ని పేదవాడికి అందిస్తామన్నావు, రైతు సంక్షేమం కోసం నువ్వు కట్టుబడి ఉన్నానని చెప్పావు. 18 సంవత్సరాల చెల్లెమ్మకి నెలకు 1,500 రూపాయలు ఇచ్చి అన్నదమ్ముడిగా ఉంటామని మోసం చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు మళ్ళా వాళ్ళకి సంక్షేమం అందించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి పోరాడి ఆ చెల్లెమకి సంక్షేమాన్ని ఆడబడిని ఇచ్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారంటే అది తీయగా ఉందంటున్నారు. ఏమంటున్నారంటే మేము అన్నీ ఇచ్చిస్తాం, సంక్షేమాన్ని చేస్తాం, లేకపోతే మీకు అన్నీ జరిగిపోయాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు సాక్షాత్ అంటున్నాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా, తల్లికి వందనం అనేది మన లోకేష్ తయారు చేస్తారు అంటున్నాడు. ఎవరు తయారు చేశారు అంటారు? తల్లికి వందనం లోకేష్ మనసులోంచి వచ్చింది అంటున్నాడు. అంటే ఒకసారి ఎంత దగులు బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి. మాకు ఇస్తామన్న ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తావు, మాకు ఇస్తామన్న సంక్షేమాన్ని ఎప్పుడు అందిస్తావు, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది.